చెప్పి వాడు పెద్ద దొంగమ్మా. వాంగ్మూలం ఎలా ఇచ్చారు? ఎలా ఇచ్చారమ్మా? మరి ఇంత ఎర్రి పూల్లో ఉన్నారేంటి? ఎక్స్ప్రెషన్ వల్ల ఉందరా అసలు బుర్రుందా? ఏంది బ్రో అంత మాట అన్నావు? ఎవరో బదులెవరుగా నీ మళ్ళీ టచ్ చేస్తాడ్రా. కిడ్నీ టచింగ్ రా చెప్తున్నా కదా. ఇదైతే అసలు ఇంకా ఎందుకు రావట్లేదు? అది ఏదో సంథింగ్ అప్పుడు వచ్చింది చూడు అసలు. ఇక్కడ ఏమైనా ఇల్లులు ఉన్నాయా? మీలాంటి వాళ్ళకి ఎక్కడ కాదు అక్కడ లాడ్జీలు ఉంటాయి. గజాబ్రా నాయన. ఆట చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. మన పాత ఆర్యన్ అజయ్ సిరీస్ ఏదైతే ఉందో సగంలో అయిపోయింది కదా, దాన్ని ఈరోజు కంటిన్యూ చేద్దాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఎందుకు చెప్పావే? చచ్చిపోతావు. ప్రేమలో రెండు రకాలు, ప్రాణాలు ఇచ్చేవారు, ప్రాణాలు తీసేవారు. వాళ్ళ ప్రేమ కోసం నేను దేనికైనా. అవన్నీ ఎన్నో చూసినట్టే ఉంది, ఆ డైలాగ్ ఎన్నో విన్నట్టే ఉంది, కానీ ఒక్కదానికే ఇంకొకటి కూడా కాలేదు. చాలా ఉన్నాయి, దాచుంచాం. వాడి డైలాగులు అన్ని ఆ బీజియం లాగానే ఉంటాయి, ఎక్కడో విన్నట్టే ఉంటాయి అన్ని. అదే కానీ అర్థమైతే ఎక్కడి లేరు. ఎట్లుంటది మరి మనతోని? ఓకే నెక్స్ట్ నువ్వు 10 మందిని తెస్తే అన్నీ అయిపోయిండే. To be ఎవరు continued. ఆంటీ ఏంది? క్లిఫ్ హ్యాంగర్ ఉండేనా లాస్ట్ టైం? టు బి కంటిన్యూడ్. ఓకే ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ టైం ఏందో. అరే నీకు బేసిక్ చెప్తా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరు లవర్స్ అన్నమాట. వీళ్ళిద్దరా? వీళ్ళిద్దరు లేచిపోయి వస్తారు. దానికి వాడు ఫ్రెండ్ ఇంతమంది చూసినా చూడు, వాడు హెల్ప్ చేస్తాడు వీళ్ళకి లేచిపోనికి. ఈ ఇంట్లో ఒక సీన్ ఉంటది, అదేంటంటే ఏం చేద్దామన్నా దరిద్రం. వీళ్ళ దరిద్రాన్ని అన్ని మస్తు కష్టాలు పడతారు. వీడి పర్సు పోతుంది, వీళ్ళని ఉండడానికి ఎవడు ప్లేస్ ఇయ్యాడు, ఫోన్ ఉండదు, ఏముండదు, అట్లా రోడ్ల మీద తిరుగుతా ఉంటారు. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దరిద్రం తప్ప నాకేం కనపడతలేదు. ఏవో సింపుల్ చెప్పాలంటే మన దరిద్రానికి ఇంటూ 100 వేసుకోరా అంతే. ఇక్కడ ఏమైనా ఇల్లులు ఉన్నాయా? మీలాంటి వాళ్ళకి ఎక్కడ కాదు అక్కడ లాడ్జీలు ఉంటాయి. ఏంది బ్రో అంత మాట అన్నావు? గజాబ్రా నాయన, ముఖం మీద పాపరా. ఆమె ఎక్స్ప్రెషన్ చూడు. నేను అప్పుడే అనుకున్నారా నీతో వచ్చిందంటే, అప్పుడే అనుకున్నా నేను. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? లేవు. ఫ్యామిలీ ఏనా? అందుకం లేవు. వన్ టేక్ ఆర్టిస్ట్ ఆమె. మళ్ళా ఇంకా ఫ్యామిలీ అని వాళ్ళు ఇద్దరు కనిపిస్తుర్రు, అంత క్లియర్ గా ఫ్యామిలీ అని అడుగుతుంది. ఫ్యామిలీ కదా మరి చెప్తలేరు ఎందుకు? ఇంకా పెళ్లి ఇంకా ఫ్యామిలీ కాలే కదా, పెళ్లి చేసుకోలేరు, జస్ట్ లేచిపోయి వచ్చారు. పెళ్లికి ఇంకా చాలా తతంగా ఉంది. తమ్ముడు ఇల్లు కావాలా? అవునన్నా. మన దగ్గర ఉంది, కాకపోతే కొద్ది ఖర్చు అవుద్ది. కాదురా, ఎవడో దానయ్య ఆడొచ్చి ఇల్లు కావాలా అయితే ఖర్చు అవుతుంది అని చెప్పి అనగానే ఆడు ఎవడోడు తెలియదు తీసి గొలుసు ఇచ్చేస్తారా? తప్పులేదు వీళ్ళు రోడ్డు మీద ఉండడానికి. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. గొలుసు కూడా బాందే రెండు గొలుసు అంటే సరే, ఆమె మెడల కింద గొలుసు తీసి ఇప్పిస్తున్నాడు. పురుగులు పట్టి చేస్తావు, పురుగులు పట్టి చేస్తావు. ఆమె కష్టాన్ని ఈ రెడ్డి అన్న అసలు చూడలేకపోతున్నాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? రెడ్డి అన్నది ఏ అన్న చూడలేకపోతుంది. నేను చూడలేనమ్మా, ఈ చెల్లె బాధని నేను చూడలేను. వాడికి అనండి అన్నా అని చెప్పి. ఓకే నన్ను మాస్టర్ అందులో చేసి పంపిస్తారా కూడా అట్లా కదా. ఇంకనైనా పోతలేడు, ఇచ్చేసి పంపించేస్తాడు. ఎంత అమ్మవాడిని. ఆంటీ వచ్చింది చూద్దాం. ఎవరు ఆంటీ వచ్చి చెప్తే మీరు ఎరి పువ్వులు ఎర్ర.
ఆమె ఫేస్ అట్లనే ఉంది. అదే కదా ఆమె ఫేస్ లో అయితే ఒక్కటి ఉంది, అది కూడా ఓడగొట్టేసావరారు. ఆమె అయితే డైలాగ్స్ లేవు, ఫేషియల్స్ తోటే అర్థం చేసుకోవచ్చు ఆమె ఫీలింగ్స్ అని. మరి ఎవరు అనుకుంటున్నావు అక్కడ హీరోయిన్ ఫ్యాన్స్ రా రే, మస్తు ఫ్యాన్స్ ఉన్నారు నీకు తెలియదు. మన ప్యానల్ లోనే ఉన్నారు మస్తు మంది. ఈ నలుగురిట్లనే ఎక్కువ. అచ్చా వాడు మీకు తెలుసా? తెలియదక్క, ఇల్లు చూపిస్తా అన్నాడని చెప్పి. వాడు పెద్ద దొంగమ్మా. వాడిని ఎలా ఇచ్చారు? ఎలా ఇచ్చారమ్మా? అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. మరి ఇంత ఎర్రి పువ్వులా ఉన్నారేంటి? ఆమె ఎక్స్ప్రెషన్ వల్ల ఉందరా అసలు బుర్రుందా? ఆమె చూడు ఎన్ని ట్విస్టులు రా, ఎన్నిసార్లు ఇస్తావురా? ఇదేం కర్మరా దేవుడా. తిండి తింటుంటే తిండి తిండియలేవు, ఇప్పుడు ఏమో ఇక్కడ ఉన్న గర్ల్స్ కూడా ఒడగొట్టించినావు. ఇప్పుడు ఏందిరా నీతో వచ్చినందుకు ఇది నాకు కావాల్సిందేరా అనుకుంటుంది. మరి ఇంత దరిద్రుడు నరేంద్రుడు. ఎన్ని 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 దారుణాలు సార్. అదే ఆడేనాడు వస్తాడు, ఆడొస్తాడు అని చెప్పిన వచ్చిండు చూసినావా? ఆడొస్తాడు. అచ్చా వాడు ఇప్పుడు వీళ్ళతో లేడా అయితే? లేడు లేదు. అచ్చా వీళ్ళని జస్ట్ మనోడు చేసి వదిలేసాడు. మనోడు సినిమాలో ఉంటారు కదా, జంటలని బస్ ఎక్కించినట్టు వీళ్ళున్నది వేరే లొకేషన్, వాళ్ళున్నది వేరే లొకేషన్. ఓకే ఓకే ఓకే. మీకు ఇబ్బంది లేకపోతే మీరు కూడా నాతో పాటు ఇక్కడే ఉండొచ్చమ్మా. నేను మీ ఆల్రెడీ అట్లాంటి వచ్చిన్నారు కదా. దాన్నే. ఎప్పుడు తిన్నారో ఏంటో, కడుపు నిండా తినండి, నా చేతి వంట బాగానే ఉంటదిలే. ఆమెకు ఆల్రెడీ ఆమె ముఖం చూసి అర్థమైపోయింది, ఇప్పుడు 2 రోజులు అయిందేమో ఆమె తిండి పెట్టి అని చెప్పి. నువ్వు ఇంత తిరుగుతున్నట్టనే అర్థమైపోయింది, నువ్వు ఖచ్చితంగా ఎన్నో రోజులు తిని అని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. బా ఇప్పుడు నవ్విందిరా హీరోయిన్. మొత్తం సిరీస్ మొత్తం ఇప్పుడు నవ్వింది. తినండి. పెద్దలు ఒప్పుకోలేదని మేము కూడా మీలాగే ఇంట్లో నుంచి వచ్చేసామమ్మా. అందుకే ఇప్పుడు ఈడ పడ్డా అంటారు. సింబాలిక్ గా అయిపోయింది. లేచిపోక ముందు బంజారా హిల్స్ లో ఉంటుండే, ఇప్పుడు బోరబండలు వచ్చి పడ్డా. కాదు ఆమె మెడలో గొలుసు ఎందుకు లేదు తెలుసా? ఇట్లా నీలానే వాడు ఒకడు తీసుకోవేయండు, వాడికే ఇచ్చిండే. ఆ దొంగోడే ఏమంటారు లాభపడ్డది అంటే వాడు ఒకటే. ఇంటెలిజెంట్ ఫెలో. నాకు డౌట్ కొడుతుంది, దొంగోడే వీళ్ళ హస్బెండ్ అయితే వాళ్ళ హస్బెండ్ అయితే ఈమె మెడలో గొలుసు ఎందుకు ఉండకపోతుండే? యా యా యా. అక్కడ మీకు అర్థం కావట్లేదు, మన డైరెక్టర్ ఇండైరెక్ట్ గా చూపిస్తున్నాడు అనమాట అన్ని. చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో. ఫ్యూచర్ లో ఎట్లుంటది, మీరు కూడా మీ ఫ్యూచర్ ఇట్లనే ఉంటుంది చూపించేస్తాడు ఆల్రెడీ. చాలా డెప్త్ ఉంది నిజంగా. ఎస్. నా ఇంట్లో ఉన్నట్టే చూసుకున్నాడు నా పెనివిటి. పెనిమిటి. ఆయన ఎక్కడక్క చంపేశారమ్మా. ఇది మనుషులు ఉంటారే అంతే. ఇంకా రాలేదు అనుకున్నా, ఇంకా రాలేదు, ఒక ఎమోషనల్ బీజియం అనుకున్నా, వచ్చింది వచ్చింది. ఇప్పుడే కదరా నవ్వించింది. ప్రతిసారి ఫుడ్ ఇట్లా నోట్లో పెట్టుకుంటుంటారు, ఏదో ఒక ఎమోషన్. పాపం రా తినని అంటారా వాళ్ళని. ఉంటది కదా, చిన్నప్పుడు తినేటప్పుడే తిడతారు అన్నట్టు తినేటప్పుడే ఎమోషనల్ చేస్తారు. బ్రహ్మానందం ఉంటుంది, ఇడు మళ్ళీ వచ్చేసాడు రా. మన ఎక్స్ప్రెషన్ చెప్తాగు, మన ఎక్స్ప్రెషన్ ఏంటంటే, అరే ఇప్పుడు నేను తినాలా బాగా ఆకలి అయితే 2 రోజులు నేను తినలే, ఇప్పుడు నేను ఇట్లా ఏడవాలా, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? అది కాదు, అక్కడ వాడు నా ఫ్యూచర్ కూడా ఇంతేనా అని ఆడ భయపడుతుండు చచ్చిపోతామని. ఇప్పుడు ఈమె అనవసరంగా ఈ ప్రశ్న అడిగిందే అనుకుంటుంది, ఇప్పుడు ఈ తినేది కూడా తిండి తినలేకపోతా అని చెప్పి. ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఎందుకు అక్క అంటే. ఎస్. అయ్యో అసలు ఆ బీజిఎం చూసినావా అసలు? కానీ అదే కానీ ఇప్పుడు నాకు ఒకటి ఇప్పుడే తట్టిందిరా, అయ్యో ఈ ఆటకి అంతే లేదురా అంటే, అంటేది ఆట అయిపోయింది, ఇప్పుడు వీళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అరే నీకు దాన్ని బ్రేక్ డౌన్ చేయమని ఎవరు అడగలేదు. లిరిక్స్ కూడా ఎందుకు చేస్తున్నావురా? ఐ థింక్ వాటో వాట్. మళ్ళీ లేచి మళ్ళీ తింటురా? ఇది అంటే అది పొద్దున, ఇది మధ్యాహ్నం అన్నమాట.
ఆంటీకి చూద్దాం. ఏం పని లేదా? 2 రోజులైందిరా తిన్నాక మరి ఆకలి ఉంటది కదా ఆ మాత్రం ఎందుకు అట్లా హేళన చేయకు బ్రో. వాడి చెల్లెకి తినిపిస్తారు సంతోషపడు. ఎవరు చెల్లె ఇక్కడ ఏం మాట్లాడుతున్నారా నీకే నువ్వు? చెల్లె. నాకు చెల్లె ఎందుకు అవుతుందిరా? ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఈ చెంతకు చేరునా బంధం అనుకున్నది పండగ. బావి గారు ఇది వస్తూనే ఉంటది వీడు. ఈ లాస్ట్ last- ఎపిసోడ్ క్లిఫ్ హ్యాంగర్ ఇది. అదే కదా 2 ఎపిసోడ్స్ సేమ్ క్లిఫ్ హ్యాంగర్ పెట్టిండు. వస్తాడా రాడా? ఎవడు తెలుసురా ఎవడు తెలుసు క్లిఫ్ హ్యాంగర్ రివీల్ అవుతుంది. ఓల్డ్ క్యారెక్టరా న్యూ క్యారెక్టరా? ఈమె వాళ్ళ మమ్మీ. ఎవరు ఆ, మమ్మీ? వచ్చా వాళ్ళ మమ్మీ. హీరోయిన్ మదర్. అదరా అత్తమ్మ. ఓకే. లేదు కళ్ళకి నిద్ర లేదు. మా వారితో మాట్లాడుతూ మనిద్దరి పెళ్లి జరిపిస్తా. ఈ తల్లి బాధను అర్థం ఎమోషన్ చేసుకోవయ్యా. బాగానే పండిస్తున్నారుగా. వాళ్ళకి ప్రేమన్నా నేనన్నా నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకంతోనే వస్తారు. వచ్చిన తర్వాత మీరు మీ వారు తప్ప ఏ ఒక్కరు ఉండకూడదు. సొమ్ములు ఉన్నాయి కదా అని పొగరు చూపిస్తే మేము స్టూడెంట్ పవర్ చూపిస్తాం. అది ఆ వాక్ మీనింగ్ అంటే. అది ఇది ఏంటంటే జస్ట్ వాడు ఎలివేషన్ కోసం 3 ఎపిసోడ్లు అయింది మరి వాడు ఎంట్రీ లేదు ఏం లేదు. ఎలివేషన్ ఉండాలి కదా. జస్ట్ క్లిఫ్ హ్యాంగర్ ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఎలివేషన్ కావాలి కంపల్సరీ. యాక్టింగ్ లో చాలా డెప్త్ ఉంది. చాలా ఏం మాట్లాడుతున్నావు. అరే, ఎమోషనల్ స్టార్ అక్కడ. అయిపోయింది. ఏముందిరా ఎపిసోడ్ లో అసలు? క్లిఫ్ హ్యాంగర్ కూడా లేదు ఇంద్రా నెక్స్ట్ దానికి. దీనికి ఉండదు. ఎందుకు ఇప్పుడు అందులో వాడు లేడు కాబట్టి క్లిఫ్ హ్యాంగర్లు మొత్తం వీడు ఉన్నాడు కదా. వీడు ఎలివేషన్ అంటే ప్రతి ఎపిసోడ్ లో మనోడు ఉండాలన్నది పాయింట్. సరే పిన్ని. అక్క ఫోన్ అవ్వా? హ్మ్. హలో. కాదు నాకు డౌట్ ఉంది. వాళ్ళ డ్రెస్సెస్ మారినాయా? ఇక అదే డ్రెస్ వేసుకుని ఉంటారా ఇక? ఇన్ని రోజులు ఉన్నారని చెప్పి అందుకే అదే బాధలో అడిగా నేను. పాపం ఎట్లుంచిండు ఆ అమ్మాయిని. వాడు ఎట్లున్నా మాకేం ప్రాబ్లం లేదు కానీ పాపం మా అమ్మాయినే ఎంత సఫర్ అయిందో. రే మీ ఫోన్ కోసమే చూస్తున్నాను రా. మీకు గుడ్ న్యూస్. యమున వాళ్ళ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు. అవునా? అవునరా. జై థ్యాంక్స్ రా. రే మనలో మనకు థ్యాంక్స్. ఏం బీజియం రా ఇది? ఎంత గుడ్ న్యూస్ అది. అరే గుడ్ న్యూస్ బీజియం కాదే కాదు. అంటే అది సినిమాలో ఆయన డాడీ ఆ చచ్చిపోతుంది. కానీ చెప్తున్నా కదా ఆ సాడ్ విజయం మళ్ళీ వాడికే పడుతుందిరా. ఎందుకంటే పిలవగానే మళ్ళీ ఫసక్. అదే కదా ఏముందో ఏమో ఇప్పుడు చూద్దాం. ఫసక్ చేసి పడేస్తారు. అదే అవుతుంది. మీరు వచ్చే నేను చూసుకుంటా. మీ అమ్మ నన్ను ఒప్పేసుకున్నారంట. ఎంత హ్యాపీ ఉందిరా. నేను చూడలేను. వెళ్ళొస్తాం అక్క. సరే అమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. ఆల్ ది బెస్ట్. నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి మళ్ళీ టచ్ చేస్తాడురా. కిడ్నీ టచింగ్ రా చెప్తున్నా కదా. ఇదైతే అసలు ఇంకా ఎందుకు రావట్లేదు. అది ఏదో సంథింగ్ మసాలా మిస్ అయింది అనుకుంటున్నా. అప్పండి అప్పుడు వచ్చింది చూడు అసలు. అదిదా సీన్. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడిన జాలి పడదే కాలం మనలాగా. ట్విస్ట్ అయిపోయింది. నేనేం చెప్పినా వాడు చేస్తాడంటే వీడంటే వాడేసారు. అంకుల్ చాలా తెలివైనోడు. ఫస్ట్ రప్పిస్తాడు. వస్తారు కదా ఇప్పుడు ఫస్ట్ ఈయన లేపేస్తే వాడు మధ్యలో పోతాడు. వాడు దెబ్బలు తాకితే వీడు చచ్చిపోతాడు. అది ఆమె బతుకుంటది. ఆమె బతుకు ఈమె బతుకుతుంది. మీ ఫ్రెండ్ ని చంపేస్తే ఆమెను వదిలేసి పో అంటాడు వాడిని పట్టుకొని. మరి అవును వాడిని పట్టుకొని చంపేస్తా నువ్వు వదిలేసి వెళ్ళిపోతే అంటాడు. మీరు గెస్ట్ చేయకండి. మనం వెయిట్ చేద్దాం అది ఏముంటుంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాయి. ఎమోషన్ కదా. ఉంటది అక్కడ. ఆడ ఎట్లుంటది అంటే అంత ఇట్లా కొడుతుంటారు. ఆ టైంలో మళ్ళీ హీరో ఎంట్రీ ఉంటది. ఎలివేషన్ ఎట్లా మర్చిపోతున్నారు రా. అక్కడ ఎవరు అక్కడ అజయ్ ఆర్యన్. ఆ స్టోరీ వేరే ఉంటది. కాదు ఇప్పుడు ఇది చూసినాం కదా క్లిఫ్ హ్యాంగర్. ఇది నేనైతే వెయిట్ చేస్తున్నా. ఐఎమ్ హ్యాపీ. ఆమె నవ్వింది కాబట్టి నువ్వు హ్యాపీ ఉన్నావు. ఎస్ మా హీరోయిన్ నవ్వించారు. అది చాలు మాకు. ఎస్ ఓకే అన్నం పెట్టారు నవ్వించారు అంతే. అంతే. కానీ ఈ మొత్తం అంత సిరీస్ లో లాభపడ్డది అంటే వాడు ఒక్కడేరా. ఎవడు ఆ దొంగనే. ఇంకో క్యారెక్టర్ దొంగ అయితే. ఇంకో దొంగ కూడా బాగుపడ్డాడులే పడతగొట్టేసి. అంటే ఈ స్టోరీలనే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైతే కూడా చెప్పేసిండు. ఈ ఎపిసోడ్ అదేందో మీరు అబ్జర్వ్ చేస్తే
కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు. సో ఇది గైస్ మళ్ళీ ఒక క్లిఫ్ హ్యాంగర్ తోటి వదిలేసిండు. సో దీనికోసం మళ్ళీ వెయిట్ చేయాల్సిందే. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ, బై బాయ్. చిట్టా 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 చిట్టా